హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీరు సమాధాన సంబంధం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, క్రైస్తవులనబడేవారు క్రీస్తు నామాన్ని ధరించిన వారిలో ఉండవలసింది ఐక్యత, సమాధానము, ఏక మనసు, ఏక దృష్టి, ఏక హృదయం, ఏక భావం, ఏకాత్మ, వన్నెస్ చాలా ప్రాముఖ్యమైనదండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురా ఒకరా అని విడదీయజాలనంతగా ఒకటిగా ఉన్నారు. అదో థీరీలోకి వెళ్ళొద్దు ఇప్పుడేమి. వారు ముగ్గురికి పోటీ లేదు, వారు చేసే సిమిలారిటీలు లేవు, వాళ్ళ పరిచర్య, వారికి మనల్ని దీవించే విధానం, వారి ఐక్యత ఎలాగుందంటే నోబడీ కెన్ డివైడ్. ఎవరు గొప్ప, ఎవరు పెద్ద, ఎవరు ఫస్ట్, ఎవరు సెకండు, ఎవరు ముఖ్యం, ఎవరు కాదని చెప్పలేం. యేసుక్రీస్తును రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల చేత అభిషేకించబడిన వారందరూ కూడా ఏకకట్టుగా ఉండాలి. ఒకే ప్రభువు, ఒకే ఆత్మ. అక్కడ చదవని చూడండి, ఆత్మ ఒక్కడే, శరీరం ఒక్కటే, పిలుపు వైశ్యమైన నిరీక్షణ ఒక్కటే. 5వ వచనం, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఒక్కడే. భర్త ఏం చెప్తాడో భార్య అదే చెప్పినప్పుడు సైతానికి సందేహం లేదండి. అక్కడ నోబడీ కెన్ ప్లే ఎనీ ట్రిక్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ భర్త ఏం చెప్తాడో నువ్వు అదే చెప్పినప్పుడు ఎవడు నిన్ను మోసగించలేడు, నీ ఇంట్లో దూరలేడు. ఒక సంఘములో ఉన్న విశ్వాసులందరి మాట ఒకటిగా ఉంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. 2-3 ఏకీభించి భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో నేను బంధిస్తాను, ఏది విడిపిస్తారో అది నేను పరలోకంలో విడిపిస్తాను. ఆది సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఏక హృదయులై ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఏక హృదయంతో ప్రార్థించినప్పుడు భూమి తల్లకిందులైందంట. ధైర్యంగా శిష్యులు దేవుని వాక్యాన్ని అందించగలిగారు. ఇవాళ చూడండి ఎంత విభజన క్రైస్తవులు. ఈ క్రైస్తవులు అనగానే ఏం క్రైస్తవులు అని అడుగుతారు కొంతమంది. డినామినేషన్ ఏంటండి? డినామినేషన్ డబ్బులకు ఉంటాయండి, మనుషులకి, మందిరాలకు, సంఘాలకు కాదండి. ఏ డినామినేషన్, పెంతుకోస్తా, బాప్టిస్తా, లూథరన్న, సిఎస్ఐ, సిఎన్ఎన్, ఫెలోషిప్లా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు ఎక్కడున్నా సరే వారు క్రీస్తు వధువు సంఘానికి సిద్ధపడ్డవారు. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఏ సంఘంలో ఉన్నావు అన్నది ముఖ్యమే కాదండి. నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావా లేదా? నేను చూశాను చాలా స్పిరిచువల్గా ఉన్న సంఘాల్లో కూడా వేషధారులు ఉన్నారు, నులివెచ్చని వాళ్ళు ఉన్నారు. ఈ సంఘం సరిలేదు, ఇది చిన్న సంఘం, ఇందులో సత్తు లేదు అనుకున్న సంఘంలో కూడా నమ్మకమైన విశ్వాసులు ఉన్నారండి, నమ్మకమైన ప్రార్థన. అసలే ఆశ్రమంలో ఒక వృద్ధురాలు నమ్మకంగా బ్రతుకుతుందంటే పాస్టర్ గారు లేకపోయినా, చర్చి లేకపోయినా, వాక్యం చదవకపోయినా ఆమె పొందిన రక్షణ అనుభవాన్ని మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుంటూ నానే పాట ఎలుదరే ఆమె రాసుకుంటుందంట. ఆమె ప్రార్థనను పాటగా రాసుకొని పాడుకుంటుంది. అలాంటి స్థలంలో ఉంటుందంటే ఆమె రక్షణ స్థిరమైనది, బలమైనది, దేవునితో సహవాసం కలిగి ఉంది. అన్నీ ఉన్నా సంతోషంగా ఉండలేకపోతున్నామే. ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండగలుగుతుందంటే ఎవరున్నారు? ప్రభుత్వం మనం ఉండాలి. అది క్రైస్తవ భక్తి అండి. ఇమాజిన్, అలాంటి భక్తిని, దేవునితో సహవాసం కలిగిన భక్తిని నిజంగా మన అందరం కలిగి ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, మన కుటుంబం ఎలా ఉంటుంది, మన సంఘం ఎలా ఉంటుంది, మనం చేసే పరిచర్య ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. దేవుడు ఆశించింది అది. పౌలు సంఘాన్ని ప్రేరేపిస్తుంది అది. మీరు ఐక్యత కలిగి ఉండండి. ఐక్యత కలిగి ఉంటే అందరూ అన్ని పనులు చేయకపోవచ్చు, అందరూ అన్ని చేతకాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ వారి వారి పని చేసినప్పుడు దేవుని పని నెరవేరుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ నామాన్ని ధరించిన మమ్మల్ని చూడయ్యా. నీవు నా దేవుడు అని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా. నా ప్రభువు నన్ను రక్షించాడని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా. మేము ప్రభు బిడ్డలం అనుకునే వారితో మాట్లాడయ్యా. మేమందరం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, దీర్ఘశాంతము కలిగి, దయ కలిగి, సహనము కలిగి, క్షమించే మనసు కలిగి, ఈ లోకములో ఉన్న వారి కంటే వ్యత్యాసంగా జీవించడానికి పాత గుణగణాలను బట్టి కాక క్రీస్తేసును కలిగిన మనసుతో ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగునట్లుగా నీ అభిషేకమును మాకు దయచేయి. నీ అద్భుత కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరగనిమ్మని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. आराधना आराधना ईसा प्रभु को दिल अर्पित है. आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं तेरी, आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చ్ 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చ్ 20వ తారీఖున చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. జ్ఞాపకం ఉంచుకోండి, మార్చ్ 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా. ध्वनि